హాయ్ ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మేము మా క్లినిక్‌లో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చూసాం. ఒక 40 ఇయర్ ఓల్డ్ మ్యాన్ సడెన్‌గా బ్లడ్ వామిటింగ్‌తో ఇమ్మీడియేట్‌గా మన దగ్గరికి కన్సల్ట్ అవ్వడానికి వచ్చాడు. సో, ఈయన రెగ్యులర్‌గా గత 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాడు. సో, ఇంతకుముందు గూడా కొన్ని కొన్ని సార్లు బ్లడ్ వామిటింగ్ నాకు జరిగింది అని చెప్పాడు. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేశాడు. సో, నేను ఇమ్మీడియేట్‌గా ఒకసారి ఎండోస్కోపీ ద్వారా చెక్ చేసినట్టయితే ఆయనకి ఫుడ్ పైప్‌లో పెద్ద వీన్స్ అనేటివి ఎన్లార్జ్ అయ్యి యాక్టివ్‌గా బ్లీడింగ్ అవుతుంది. సో, యూజువల్‌గా ఇలాంటి కండిషన్ అనేది లివర్ సిర్రోసిస్ అంటే లివర్ తన పనితనం తగ్గినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, ప్రెషర్ అనేది లివర్‌లో పెరిగినప్పుడు దానివల్ల ఈ రక్తనాళాలనేటివి అన్నవాహికలో ఉబ్బుతాయి. అవి చిట్లినట్టయితే ఈ బ్లడ్ వామిటింగ్ ద్వారా ఇలా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారు. సో, నేను ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌ని ఐసీయూలో అడ్మిట్ చేసి, అతన్ని బెడ్ సైడ్‌లోనే ఎండోస్కోపీ ద్వారా మనం ఆ వీన్స్‌ని క్లోజ్ చేయడానికి ఎండోస్కోపిక్ వారిషియల్ బ్యాండింగ్ అనే ఒక ప్రొసీజర్ చేశాం. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా 2, 3 డేస్‌లో ఆ బ్లీడింగ్ ఆగిపోయింది. పేషెంట్ ఆహ్, హ్యాపీగా కోలుకున్నాడు. సో, ఫ్రెండ్స్, ఎవరైతే ఎక్సెస్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్నట్టయితే వాళ్ళకి లివర్ చెడిపోయి ఇలా సడెన్‌గా బ్లడ్ వామిటింగ్స్ అనే సీరియస్ ప్రాబ్లమ్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్ ఆల్కహాల్ అండ్ ఇమ్మీడియేట్‌గా లివర్ డాక్టర్‌ని సంప్రదించినట్టయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి పేషెంట్‌ని కాపాడవచ్చు. థాంక్ యూ.